హాయ్ గైస్, నేను ఈరోజు ఈ వీడియోలో టేప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా మందికి దీని గురించి ఐడియా ఉంటుంది. బట్ ఏంటంటే టేప్ మెజర్మెంట్ కాకుండా నార్మల్గా బ్లౌజ్ మెజర్మెంట్ కానీ డ్రెస్ మెజర్మెంట్ కానీ తీసుకునే వాళ్ళకు డీటెయిల్గా తెలిసి ఉండదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. దానికంటే ముందుగా మనం బ్లౌజ్ మెజర్మెంట్కి అండ్ టేప్ మెజర్మెంట్కి డిఫరెన్స్ ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం. నార్మల్గా బ్లౌజ్ మెజర్మెంట్ అనేది మనకు 1/2 ఇంచ్ నుండి 1 ఇంచ్ వరకు అటు ఇటు అవుతుంటుందండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది రాదు. కొద్దిగా లూజ్ గా కానీ కొద్దిగా టైట్ గానే అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ టేప్ మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా మనకి ఎంత సైజ్ అయితే కావాలో ఎగ్జాక్ట్ అంతే సైజ్ లో మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి. నార్మల్ గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు టేప్ మెజర్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి. సో మీరు మోస్ట్లీ టేప్ మెజర్మెంట్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అని నార్మల్ గా ఫ్రంట్ సైడ్ ఇంచెస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ సెంటీమీటర్స్ ఉంటాయి. సో బ్యాక్ సైడ్ ఏంటంటే సేమ్ స్కేల్ లాగానే మనకు ప్రతి 1 పాయింట్ కి 1 సెంటీమీటర్ కి 9 పాయింట్స్ ఉంటాయి మిడిల్లో. ఈ లాస్ట్ పాయింట్ తో కలిపి మనకు టోటల్ 10 పాయింట్స్ వస్తాయి. బట్ ఇందులో చూడండి 1 ఇంచ్ కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7, లాస్ట్ 1 8. అంటే 1 ఇంచ్ నుండి 1 ఇంచ్ కి గ్యాప్ అనేది మినిమం 8 పాయింట్స్ అని ఉంటుంది. అందరు నార్మల్ గా 1.5 2.5 అంటాం కదా. 2.5 అంటే ఎంత? 1.4 ని 1.5 అంటాం. దగ్గర 1.2 ని 1.5 అని అంటాం. 1.4 అనేది మనకు 1.5 అంటాం, లేదా 1.4 అని అంటాం. పాయింట్స్ తక్కువ రెండుని ఏమంటాం మనం నార్మల్ గా? 1.6. టోటల్ ఇది వచ్చేసి 2 అంటాం. 1.8 అనము 2 అంటాం. 8 పాయింట్స్ ని కలిపి మనం 1 ఇంచ్ అని ఎలా అంటామో అలాగే మనము 12 ఇంచెస్ ని కలిపి 1 ఫీట్ అని అంటాం. అలా టేప్ వచ్చేసి మనకు 60 ఇంచెస్ ఉంటది. కాబట్టి టేప్ అనేది 12 into 5 ఎంత? 5 ఫీట్ అనేది ఉంటది. నార్మల్ గా ప్రతి టేప్ అనేది 5 ఫీట్ ఉంటది.